నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రమణ పొలిటికల్ స్టూడియో తరపున తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పర్వదినాన అందరూ సుఖ సంతోషాలతో, ధనం ధాన్యాలతో సంపద సృష్టించుకొని అందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ డబ్బు సమకూర్చాలని, మంచి ఉద్యోగాలు రావాలని రమణ పొలిటికల్ స్టూడియో తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే నా ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ, ఆదరించే వాళ్ళకందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులుగా నన్ను భావించి నా ఛానల్ను గ్రోత్ పెరిగేటిగా, వ్యూస్ వచ్చేటిగా, కొంచెం పాపులర్ అయ్యే విధంగా నా ఛానల్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఈ ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 దినపత్రికలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికలతో చూస్తే, రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా సన్నబియ్యం ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నారండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే పేదవాళ్ళు సన్నబియ్యం తినాలని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హ్యాట్సాప్. తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి మనం ప్రోత్సహించే విధంగా చూడాలి. ఎందుకంటే మంచి చేసే నాయకుడిని మనం పోగొట్టుకుంటే మళ్ళీ రారు. కాబట్టి ఈ సన్నబియ్యం పేద ప్రజలకు కలగా మిగిలిపోయిన దాన్ని ఈరోజు సన్నబియ్యం అందరూ తినాలి, పేద బిడ్డలు తినాలి, అందరూ ప్రతి ఒక్కరూ సన్నబియ్యం తినాలని రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి అభినందించిందగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో ప్రారంభిస్తున్నారండి. అక్కడే 50,000 మందితో సభ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏప్రిల్ నుంచి 3 నుంచి 10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని, ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో ఇంతకుముందు ఎన్ని కిలోలు ఇస్తున్నారో అన్ని కిలోలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలతో సన్నబియ్యం ఇవ్వడానికి ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు వార్తలను చూద్దాం. పండగ పూట సన్నబియ్యం నేడు హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 50,000 మందితో సభ ఏర్పాట్లు పరిశీలించిన ఉత్తమ్. ఏప్రిల్ నుంచి 3 నుంచి 10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ. ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో ఇంకా సన్నబియ్యం వస్తాయి. రేషన్ కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టుకున్నది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందుకు వేదిక కానున్నది. ఆదివారం సాయంత్రం ఇక్కడ నిర్వహించే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని వై జంక్షన్ నుంచి రామస్వామి గుట్టకెళ్లే దారిలో సన్నబియ్యం ప్రారంభోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి సుమారు 50,000 మందిని తరలించేలా సన్మానాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్తో కలిసి హెలికాప్టర్లో హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మంత్రితో కలిసి నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,150 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తారు. అనంతరం నేరుగా సభా వేదిక వద్దకు చేరుకొని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తదితరులు ప్రసంగిస్తారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. చూడండి.
సన్నబియ్యం తెలంగాణలో కళ, అట్లాంటిది సన్నబియ్యాన్ని రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా నిన్న కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కొడంగల్ తన సొంత నియోజకవర్గానికి వెళ్ళారండి రేవంత్ రెడ్డి గారు. వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకున్నారు. 10 ఏళ్ల కొడంగల్కే సీఎం సీటు, 10 ఏళ్ల పాటు కొడంగల్కే సీఎం సీటు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా, భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు, అంబేద్కర్ను అవమానించిన షా, బీసీలకు బీజేపీ వ్యతిరేకము, హిందూ ముస్లిం ఏకమై దేశాన్ని కాపాడాలి సీఎం రేవంత్, కొడంగల్లో ముఖ్యమంత్రి పర్యటన. అది సొంత నియోజకవర్గం కొడంగల్లో నిన్న రేవంత్ రెడ్డి గారు పర్యటించారు. వెంకటేశ్వర స్వామి మొక్కుబడి తీర్చుకున్నారు. అట్లాగే కొడంగల్ ప్రజలకే 10 ఏళ్ళు సీఎం సీటు, సిటీకి నేను వస్తాను, మీరు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, నేనే మీ దగ్గరికి వస్తా, మీకు ఏమి కావాలన్నా నేను చేసి పెడతా, కొడంగల్ ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని రేవంత్ రెడ్డి గారు నిన్న చేశారండి. ఇది చూస్తే నెక్స్ట్ ఇంకా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డిఎస్సి ప్రవీణ్ రావుతో టచ్లో ఉన్న కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాంపింగ్ చేయించా, పోలీసు విచారణలు ఒప్పుకున్న శ్రావణ్ రావు. ట్యాంపింగ్ పరికరాలు డబ్బులు ఎవరిచ్చారు, రాధాకిషన్ ప్రభాకర్ రావు ఎలా తెలుసు, ప్రణీత్ రావు మీ ఆఫీస్కి ఎందుకు వచ్చేవారు, ఉప ఎన్నికల వేళ డబ్బు పట్టవేత వెనుక ఉన్నదెవరు, ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు, చాలా ప్రశ్నలకు జవాబు దాటేసిన శ్రావణ్ రావు 2న మళ్ళీ విచారణకు రావాలని ఆదేశము. చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా నడుస్తూనే ఉంది. కొంతమంది తప్పించుకొని అమెరికాలో ఉన్నారు, ఇంకా కొంతమందిని పట్టుకున్నారు, కొందరికి బెయిల్ కూడా వచ్చింది. ఇది చూడండి, చాలామంది ఫోన్ ట్యాపింగ్, రాధాకృష్ణ కానీ ప్రభాకర్ రావు గారు కానీ వీళ్ళంతా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో చిక్కుకున్నారు. చేశారా చేయరా అనేది ప్రభుత్వం నెగ్గి తేల్చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది బయటపడతారు. ఇది ఇంకా చూస్తే 17 మంది మావోయిస్టులు మృతి, ఛత్తీస్గఢ్లో సుకామా జిల్లాలో ఎన్కౌంటర్, మృతుల్లో 11 మంది మహిళలు, డివిజన్ కార్యదర్శి, గాయపడ్డ 4 డిఆర్జీ జవాన్లు, మావోయిస్టులు లొంగిపోవాలి అమిత్ షా. చూడండి, ఛత్తీస్గఢ్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారంట. ఇంకా చూస్తే భద్రాద్రిలో నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఆదివారం వసంతపచ్చ ప్రముక్త నవైక శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చూడండి, ఈరోజు భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు అంట నేటి నుంచి. 9 ఏళ్లుగా బీఫ్ గింజలపై శ్రీరామనామము. చూడండి, మైక్రో ఆర్ట్ సెన్స్తో రాస్తున్న చెలువాది వందన 7 రాష్ట్రాల్లోని 60 ఆలయాలకు పంపిణీ అంట. చూడండి, రామభక్తితో ఓ భక్తురాలు 9 ఏళ్లుగా బియ్యపు గింజపై శ్రీరామనామాలను మైక్రో ఆర్ట్ పెన్స్తో రాస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా 7 రాష్ట్రాల్లోని 60 సీతారామ చంద్ర ఆలయాలకు 1,75,000 తలంబరాలను పంపారు. చూడండి, ఆయన బియ్యపు గింజపై రాస్తుందంట శ్రీరామనవమి. ఆయన దేవుడు భక్తితో, చూడండి, ఆయన పేరు వందన, చెలువాది వందన. చూడు, అంత భక్తి దేవుని మీద. ఇంకా చూస్తే అందాల పోటీలు, అంతకు మించి అందాల పోటీలు నిర్వహించే ఆతిథ్య దేశానికి ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ రూపొందుతుంది, స్థానిక వ్యాపారం పెరుగుతుంది, స్థానిక వంటలు, వస్త్రాలు, కళాకారులు, సాహిత్యము, సంగీతము, లలిత కళల వంటి సాంస్కృతిక విశేషాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. మే నెలలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెస్తాయి. చూడండి, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఇన్ని డెవలప్మెంట్ అవుతాయి. వ్యాపారాలు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, ప్లస్ హోటల్స్ కావచ్చు, అన్ని విధాలా కూడా హైదరాబాద్కు కూడా మంచి
గుర్తింపు వచ్చే విధంగా ఉంటుందని ఈ అందాల పోటీల వల్ల తెలంగాణ హైదరాబాద్కు కూడా మంచి చేస్తుందనేదే తెలుస్తుంది. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చూస్తే నిన్న తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే ఇంతకుముందు మనకు తెలిసే ఉంటుంది. తెలుగుదేశం రాకముందు కాంగ్రెస్ ఉండేది. అప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు చేసిందే ఆడిందే ఆట, పాడిందే పాట. అట్లాంటి టైంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేదవాళ్ళకు, రాజకీయం తెలియని వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తెచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశంలో 90% ఉన్న వాళ్ళే ఇతర పార్టీల్లో ఉంటారు. మీరు ఎవరినైనా నాయకుని చూసుకోండి, తెలుగుదేశంలో కంపల్సరీ ఉంటారు ఇప్పుడు ఉండే నాయకులు. ఎందుకంటే తెలుగుదేశం తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీగా భావించి ఈ నిన్న 43వ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. అది కూడా తెలుసుకున్నాం. అట్టే లోకేష్ బాబు గారు కూడా మాట్లాడినారు. అది కూడా తెలుసుకున్నాం. అట్లాగే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. అలాగే తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రమణ పొలిటికల్ స్టూడియోను ఆదరిస్తున్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు ఏమనేది చూద్దాం. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం, సంక్షేమానికి మారుపేరు టీడీపీ, రాజకీయ కక్షలకు నేను దూరము, తప్పు చేసిన వారి తాట తీస్తా, టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలున్న దేశభక్తి పార్టీ, పార్టీకి వారసులం పెత్తందారులను కాదు, కార్యకర్తల త్యాగం గుర్తు పెట్టుకుంటా, రాష్ట్రంలో సంపద పెంపుపై దృష్టి పెట్టాము, టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు వ్యాఖ్యలు. అది చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకరిది పార్టీ కాదు, దీంట్లో పెత్తనందారులు కాదు, తప్పు చేసిన వారిని తాట తీస్తా, ఎన్నికల హామీలను నెరవేరుస్తాము, అమరావతిని డెవలప్మెంట్ చేస్తాము, ఆంధ్రప్రదేశ్ అంటేనే అమరావతి గుర్తుండేట్టుగా చేస్తాను అని చెప్పారు. అట్లే లోకేష్ బాబు గారు నిన్న మాట్లాడుతూ అందరూ రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ వల్ల కొందరికి గుండె నొప్పి వచ్చింది, కొందరు బాత్రూంలో పడి కాళ్ళు చేతులు ఇరిగినాయి అని నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కొడాలి నానిని గురించి ఆలోచించారు. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినారు, ఎలా చేశారు, ఇప్పుడు పదవి పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏమైనాయి ప్రజలు కూడా ఆలకిస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు గర్వం పొగురు పనికిచ్చి ఏ నాయకుడికైనా అది మంచిది కాదు. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళలో చూడండి, నోరు అదుపులో పెట్టుకోకుండా తిట్టి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టి పోసి ఎట్లట్ట మాట్లాడిన వాళ్ళందరూ పరిస్థితి ఇప్పుడు కనుమరుగైపోయారు. ఎక్కడుండారో కూడా వాళ్ళు తెలియకుండా పోయింది. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాలంటే కొన్నేళ్ల పాటు చేయాలంటే మంచి మానవత్వంతో పెరగాలి. అధికారం ఉందని చెప్పి అధికారం లేని వాళ్ళని ఏదిచ్చడం కాదు, ప్రజలకు మేలు చేసుకుంటూ పోతే ఏదైనా సరే ముందుకు మంచిగా నడుస్తుంది అనేదానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారండి. 4 తడవలు సీఎం అయినాడు అంటే అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం, మంచితనం. పేద ప్రజలకు ఏమైనా చెయ్యాలా అని ఒక ఆలోచన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది చూడండి వారసులకు దోసుకు పెట్టుకొని తినేస్తూ ఉంటారు. తండ్రి సీఎం అయితే రాష్ట్రాన్ని ఎలా తినేయచ్చో మనకు చూసే ఉంటాం. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలంగాణలో కేటీఆర్ గారు కానీ ఎన్ని సంపాదించారు. పేదల సొమ్మును, భూములను ఆక్రమాలను చేసుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కానీ లోకేష్ 4 తడవల సీఎం అయిన లోకేష్ యొక్క పద్ధతి చూడండి, ఎలా ఉన్నాడో అలాగే పెరుగుతూ పోతున్నాడు. దాచుకోవడం తెలియని చంద్రబాబు నాయుడు గారు అందుకే 4 తడవల సీఎం అయ్యి 4వ తడవ విజయవంతంగా నడుపుతున్నాడు. ఇంకా 10-15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా చూస్తే స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, క్యాంపస్ ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా ఈమెయిల్స్, భారతీయులపై మరో పిడుగు, గ్రీన్ కార్డు దరఖాస్తులు ప్రాసెసింగ్ నిలిపివేత. చూడండి, ఈయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకు ఒక బాంబు పేలుస్తున్నాడు, విద్యార్థులందరినీ వెళ్ళిపోమంటున్నాడు.
క్యాంపస్లో ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికా ఈమెయిల్స్ మరొకటి గ్రీన్ కార్డ్ దరఖాస్తులు ప్రాసెసింగ్ నిలిపేసినారు. ట్రంప్ రోజుకొకటి చెప్తూనే ఒకటి చదువుకునే విద్యార్థులకు చేస్తూనే ఉన్నాడు. ఇంకొకటి చూస్తే ఈ భూకంపాలండి. మయన్మార్లో నిన్న జరిగిన భూకంపాలు 1664 చేరిన భూకంప మృతుల సంఖ్య. రెబల్స్ ప్రాంతంలో కానరాని సహాయక చర్యలు. ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే మరణాలు 10,000 దాటి ఉంటాయన్న USGS. అది నిన్న భూకంపం జరిగింది కదా, ఆ దేశాల్లో ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు నడుస్తున్నాయి. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని. హత్య సినిమా ఎవరు తీయించారో 4 పేర్లు చెప్పి ఈ సినిమాలో పేర్కొన్నారు. మిగిలిన 4 పేర్లు ఎందుకు పెట్టలేదు? అవినాశు, భాస్కర్ రెడ్డి, ఉదయ్, శంకర్ రెడ్డి లేరా? వివేక కేసులో A2 సునీల్ యాదవ్ వ్యాఖ్యలు. చూడండి, వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ చెప్తున్నాడు. ఆయన వైసీపీ వివేకానంద హత్య కేసులో ముద్దాయి. అలాంటి ఆయన ఇప్పుడు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు కాబట్టి నన్ను కాపాడండి అని ఈ హత్య సినిమా తీశారు. ఈ సినిమాలో మిగిలిన 4 పేర్లు ఎందుకు పెట్టలేదు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి లేరా? ఈ హత్య కేసులో వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు ఈ హత్య సినిమాపై అని వివేక కేసులో సునీల్ యాదవ్ వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఇది ఇంకా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్టీఆర్ జిల్లాను అగ్రగామిలో నిలుపుదాము. జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎన్టీఆర్ జిల్లాలో సముద్ర తీరం తప్ప అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అనుకూలమైన వనరులు ఉన్నాయని, అధికారుల సమన్వయ సిద్ధితో పనిచేస్తే తలసరి ఆదాయంలో ఇప్పుడున్న 3వ స్థానం నుంచి అగ్రస్థానంలో జిల్లాను నిలపవచ్చని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అది శాంతినగర్, కొవ్వూరు గ్రామాల మధ్య వినియోగరాని కొత్త వంతెన. కొండపల్లి, ఈలాప్రావుల గ్రామాల మధ్య అసంపూర్తిగా మిగిలిపోయిన హలేవల్ వంతెన. చూడండి, ఇంకెన్నాళ్ళు ఇప్పటి వరకు అసంతృప్తిగా వంతెనలు అవస్థలు పడుతున్న ప్రజలు. 2 చోట్ల శిథిలావస్థలో ఉన్న వంతెనలే దిక్కు. అవి ఇప్పుడు కూలతాయో తెలియని పరిస్థితి. 5 ఏళ్లలో అప్రోచ్ రోడ్లు వేయలేకపోయిన వైసీపీ కూటమి ప్రభుత్వమైనా పట్టించుకోవాలని వేడుకోలు. అది చూడండి, వైసీపీ ప్రభుత్వంలో వంతెనలు అట్లే వదిలేశారు. ఇప్పుడు మీరైనా చూడండి అని ప్రజలు కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం సైడ్. ఇంకా చూస్తే బోర్డర్ దాటుతున్న ఇసుక. తిరువూరు మీదుగా తెలంగాణకు రోజుకు 15 నుంచి 20 టిప్పర్లతో తరలింపు. తిరువూరు మీదుగా తెలంగాణ ప్రాంతానికి యథార్చిగా రోజుకు 15 నుంచి 20 టిప్పర్లు ఇసుకను అనాధారికంగా తరలించకపోతున్నాయి. అయినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కంచికర్ల, నందిగామ ఇసుక రీచల నుంచి టిప్పర్లకు 40 టన్నుల ఇసుక లోడ్ చేసుకొని ఉదయానికి కొండూరు ప్రాంతంలో ఖాళీ స్థలంలో కొన్ని, తిరుపూర బైపాస్ రోడ్లో స్థలంలో కొన్ని చేరుకుంటాయి. తిరుపూరు ప్రాంతంలో ఈ టిప్పర్లను నిర్వహించే వ్యక్తి తెలంగాణలో ఇసుక ఎవరికి అవసరమో తెలుసుకొని సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకొని వస్తాడని, సాయంత్రానికి కొందరు వ్యక్తులు కాకి దుస్తులు ధరించి ప్రైవేటు వాహనంలో బార్డర్ వద్ద రెక్కి నిర్వహించి ఎవరూ లేరని నిర్వహించుకున్నాక టిప్పర్ల వద్ద ఉండే వ్యక్తికి సమాచారం అందిస్తారని, తర్వాత టిప్పర్లు బార్డర్ దాటి తెలంగాణకి వెళుతుంటాయని కొందరు చెప్తున్నారు. చూడండి, యథార్చిగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోచుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎలాగ జరిగిందో కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే జరుగుతుంది. దీని మీద అధికారులకు డబ్బులు తీసుకొని, అధికారులు చేసే పనులకు డబ్బులు తీసుకొని ఇసుక లారీలను వదిలేసుకుంటూ ధనార్జన మీద అధికారులు సంపాదించుకుంటున్నారు. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్ల వేదవ్యాస్, కూడా మాజీ చైర్మన్ తుమ్మిటి ప్రేమనాథ్ పలువురు నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. టీడీపీ ఆవిర్భావం తెలుగు సమాజంలో సామాజిక విప్లవాన్ని రగిలించిందన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. అది నిన్న టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఎందుకంటే ఇది మన అభిమాన పత్రిక. దీంట్లో ఉన్న వార్తలు ఏ పత్రికలో కూడా ఉండవు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఈ పత్రిక చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు రాసే వాటిని జాగ్రత్తగా చూసుకొని ముందుకు నడిచే ఏ ఇబ్బందులు ఉండవు. చూడండి, సాక్షి ఆంధ్రప్రదేశ్. వాలంటీర్లు పచ్చడి, బాబు ఉగాది తగా, 2.66 లక్షల మంది బతుకుల్లో చేదు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్తో సహా ఎన్నో హామీలు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని హామీ. వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఊరింపు. మాయమాటలు చెప్పి ఓటర్లు వేయించుకొని గద్దెనెక్కిన వైనం. తర్వాత సూపర్ సిక్స్ సహా హామీలన్నిటిపై దాటవేత ధోరణి. మొదటి నెల నుంచే వాలంటీర్లకు విధులు అప్పగించకుండా మోసము. ఈ వ్యవస్థ 2023 నుంచే మనుగడలో లేదంటూ మాట మార్పు. 2024 జూన్ వరకు టచ్గా వేతనాలు అందుకున్న వాలంటీర్లు. సర్కారు తీరుతో రోడ్డు పడిన 2.66 లక్షల కుటుంబాలు. 10 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన. పట్టించుకునే ప్రభుత్వం. చిరు జీతాలతో చెలగాటం. అది వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఆ వాలంటీర్లు కొంతమంది పార్టీకి అనుకూలంగా పనిచేశారు, కొంతమంది మంచిగా పనిచేశారు. అలాంటి వాళ్ళని తీసుకోవాలి. ఈ వాలంటీర్ల బదులు చదువుకున్న వాళ్ళల్లో ఉండే చదువును బట్టి ఏదన్నా ఇంకో పని అప్పచెప్పి వాళ్ళకి 5,000 రూపాయలు ఏ సెక్కకో సరిపోదు. కాబట్టి 10,000 ఇచ్చినా తక్కువే. మినిమం 15,000 రూపాయలతో వాళ్ళకి ఏదైనా ఇంకో పని అప్పచెప్తే వాలంటీర్ల వ్యవస్థ కూడా వాలంటీర్లు అనే పదం తీసేసి వాళ్ళకు సపరేటు బాగా చదువుకున్న వాళ్ళల్లో కొంతమందికి కొన్ని తావుల జాబు. ఎందుకంటే మండలాఫీసుల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చాలా పోస్టులు ఉంటాయి. పేద ప్రజలకు ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికెట్లు అలాంటివి రాయడం చేతరాదు. అలాంటి వాళ్ళకు బ్యాంకులలో కూడా పని ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ గవర్నమెంట్ బ్యాంకుల్లో కానీ డిపాజిట్ల కాడ అట్లా వాళ్ళకు తగినట్టు ఇంకా సచివాలయాల్లో కానీ గ్రామాలలో కానీ వాళ్ళకు తగినట్టు జాబ్ ఇచ్చి ప్రోత్సహించాలనేదే అందరూ కోరుకుండేది. వాలంటీర్లకు పచ్చడి కూడా తినట్లేదు అని సాక్షి పేపర్లో రాయడం, అది వాలంటీర్ల కంటే కూడా సాక్షి వాళ్ళకు వైసీపీ వాళ్ళకు అది ఒక వంకగా నడుస్తుంది. కాబట్టి వాలంటీర్ని ఎలా వాళ్ళు వాడుకొని 5 సంవత్సరాలు ఎలా చెలరేగిపోయారు, ఎలక్షన్లో ఎలా వాళ్ళని వాడుకున్నారు, ఈ పొద్దు వాళ్ళు వాలంటీర్లు చెప్పుకుంటూ వైసీపీ వాలంటీర్లు కూడా చాలామంది ఇళ్లలో ఉన్నారు. కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు జాబ్ అవసరం లేదు. ఎందుకంటే వైసీపీ గురించి రిజైన్ చేసిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాబు ఇవ్వకూడదు. వాలంటీర్లు జాబు కాదు కదా, ఏ జాబు కూడా ఇవ్వకూడదు. లేదు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేసుకుంటామని నిలకడగా నిలబడిన వాళ్ళకు ఏదో ఒక జాబు ఇచ్చి ప్రోత్సహించాలా. అంతే తప్ప వైసీపీ కోసం పనిచేసిన వాలంటీర్లు ఎవరిని కూడా పనిలో పెట్టుకోకూడదనేదే ప్రజలు కోరుకుంటున్నారు. వాలంటీర్లకు నెలకు 10,000, సామాజిక పింఛన్ 4,000కు పెంపు, దివ్యాంగులకు 6,000, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. ఉగాది వేడుకల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక ప్రకటన. ఇప్పుడు 5,000 గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని ప్రకటించారు. అది ప్రారంభమేనని, వాటిలో నైపుణ్యం పెంచి ఇంటి వద్ద ఉంటూ 50,000 వరకు నుంచి ₹1,00,000 వరకు సంపాదించుకునేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. వృద్ధులు, వితంతులు తదితరుల పింఛన్లు 4,000కు, దివ్యాంగులకు 6,000కు పెంపు అన్నారు. అది నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. ఇంకా సూపర్ సిక్స్లు అమలు చేయగలనని అనుకున్నా,
బయట నుంచి చూస్తే చేయగలనని అనిపించింది. అందుకే ఎన్నికల ముందు హామీలు ఇచ్చా. ఇప్పుడు రాష్ట్రంలో అప్పుల్లో కూరకపోయింది. 9.74 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వాటికి వడ్డీలు కట్టాలి. అప్పు చేసి పథకాలు ఇవ్వలేము. టీడీపీ ఆవిర్భావ సభ వేడుకల్లో సీఎం చంద్రబాబు. ఉపాధి కూలీలు ఆకలి కేకలు, బకాయిలు మస్తు, ఉగాది నాడు ఫస్తు. 75 లక్షల మందికి 725 కోట్లు రావాలి. చేతిలో చిల్లి గవ్వలేక పేదల ఇళ్లలో కనిపించిన పండగ శోభ. చూడండి, ఇది ఏం రాస్తారండి, నాకు అర్థం కాదు. చిల్లి గవ్వలేక పండగ చేసుకోవట్లేదండి. 5 ఏళ్లలో పండగ చేసుకున్నారా? ఏం మీరు అబద్ధ పప్పన్నం పెట్టినారా, లేదా పరమాన్నం పెట్టినారా ఇళ్ళకి వచ్చి? ఏం చేయలేదు కదా. మీరు చేసింది అంతే. పేపర్లో రాసే వార్త చదువుకునేట్టుగా ఉండాలి. ఆకలి కేకలు అంట. ఎవరు ఆకలి కేకలు ఉన్నారండి? ఇప్పుడు ప్రజలు ఎవరెస్తు వాళ్ళు పని చేసుకొని, రాజకీయ నాయకులను నమ్ముకోవట్లేదు. పేద ప్రజలు పని చేసుకొని బతుకుతున్నారు. ఆ రాజకీయంగా సంపాదించుకునేది రాజకీయ నాయకులే. పేద ప్రజలకు ఏమి రాదు. పేద ప్రజలకు వచ్చేది పింఛను, బియ్యం తప్ప ఏమీ ఆదాయం ఉండదు. రాజకీయ నాయకులు కాంట్రాక్టులు చేసుకొని, భూములు అమ్ముకొని, కబ్జాలు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు. కానీ పేదవాళ్ళకు వచ్చేదంటూ ఏమి ఉండదు. పేదవాళ్ళు తన కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఉపాధి కూలీలు ఆకలి కేకలు, బకాయిలు మస్తు, ఉగాది నాడు ఫస్తు. 75 లక్షల మందికి 725 కోట్లు రావాలి. చేతులు చిల్లి గవ్వలేక పేదల ఇళ్లలో కనిపించిన పండగ శోభ. అప్పుడే ఎట్లా కనిపిస్తుంది పండగ ఈరోజు అయితే? ఫిబ్రవరి 6 తర్వాత పనులు చేసిన కూలీలకు ఇప్పటి వరకు వేతనాలు లేవు. ఇన్ని రోజులుగా కూలీ చెల్లించిన పరిస్థితి ఎప్పుడూ లేదంటున్న వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు. బకాయిలు పెరగడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య సగానికి తగ్గుదల. 100 రోజుల్లో పని దినాలను ఉపయోగించుకుంటున్న కుటుంబాల సంఖ్య పడిపోయింది. ఈ ఏడాది ఉపాధి పనులు తగ్గడం వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎస్సీలే. చూడండి, ఇది రాశారు. ఉపాధి కూలీలకు కూలీలు లేక ఆకలి కేకలు వేస్తున్నారు, పండగ కూడా చేసుకోవట్లేదు అని సాక్షి పేపర్లో రాశారు. వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే. సవరణ బిల్లుతో ముస్లిం హక్కులను కాలరాసే కుట్ర. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా హర్మానీ సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, కేంద్ర ప్రభుత్వంతో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బిల్లును అడ్డుకోకపోతే ఊరుకోమంటున్న ముస్లింల హెచ్చరిక. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ధర్నా చేయమని చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అడ్డుకోవాలా, ఎందుకంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంటుంది, ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ధర్నా చేయమని చెప్పండి ముస్లింల తరఫున. ఢిల్లీకి పోయి చేయడు, భయము. పేపర్లో అది రాస్తారు, వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు అడ్డుకున్నారు. పోయి ధర్నా చేయబో. మరి ముస్లింలకు నీకు అంత ప్రేమ ఉన్న ముస్లింలకు పోయి ధర్నా చేయరు. మాటలు అంతే. ఇక్కడ కేసీఆర్ ధర్నా చేయడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయరు. నరేంద్ర మోడీ అంటే భయం వీళ్ళిద్దరికి. కేసీఆర్కు భయమే, జగన్మోహన్ రెడ్డి గారికి భయమే. ఎందుకు? వాళ్ళు చేసిన పాపాలు, అవినీతి అన్నీ కోట్లు సంపాదించేసినారు. ఏ కేసు ఏ మీద పడుతుందో తెలియదు. అట్లాంటప్పుడు ఏం ధర్నాలు చేస్తారు పేద ప్రజల కోసం చెప్పండి? కేసీఆర్ అలాగే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు పేపర్లు స్టేట్మెంట్లే తప్ప పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి అపాయింట్మెంట్ తీసుకొని కూర్చోమని చెప్పు, ఢిల్లీలో ధర్నా చేయమని చెప్పండి. కానీ తెలంగాణలో కేసీఆర్ని ధర్నా చేయమను, ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని ధర్నా చేయమని చెప్పండి. ధర్నా చేయరు, ఏం చేయరు. తెలుసునా? ఏమీ మాట్లాడడు. ఎందుకంటే వాళ్ళు ఉండే కేసులు, ప్రజల గురించి ఊరికే మాటలు తప్ప ఏమీ ఉండవు. వీళ్ళిద్దరి పరిస్థితి 10 ఏళ్ళు, ఇక్కడ 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఇబ్బంది పడిందో, ఇక్కడ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎలా ఇబ్బంది పడిందో చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో డెవలప్మెంట్ అవుతూ ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేసి ఈ వద్దు నేను వస్తే బటన్ నొక్కుతా అని ఆంధ్ర రాష్ట్రాన్ని పని లేకుండా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా కూడా చేసి ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళు ఆగండి, 4 ఏళ్ళు ఆగండి, నేను వస్తా, అన్నీ మీకు ఇచ్చేస్తా. ఉన్నప్పుడు పెట్టలేడు కానీ ఉంచినాక ఇస్తాడంట. అది మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఇది ఉందండి. ఇంకా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు తెలంగాణలో చూస్తే పేదల కంచంలో సన్న బువ్వ,
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఉగాది కానుక సాకారం అవుతున్న సన్నబియ్యం హామీ నేడు హుజూర్ నగర్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పథక ప్రారంభం. కోటి కుటుంబాల్లోని 300 కోట్ల మందికి లబ్ధి. సన్నబువ్వ చూడండి, ఉగాది కానుకగా సన్నబువ్వ. రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం ఇదండి. సన్నబియ్యం పేద ప్రజలకు ఇవ్వడం. మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, రాష్ట్రాన్ని పాలించే శక్తి కొడంగల్కి ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. అంబేద్కర్పై అమిత్ షా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. ఇదేనండి. ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చూస్తే, తెలుగుదేశంతోనే స్వర్ణయుగం, తెలుగుదేశానికి ముందు ఆ తర్వాత అని చరిత్ర రాస్తారు. ఎన్ని ఆటుపోట్లు సవాళ్లు ఎదురైనా కార్యకర్తలు జెండా వదలట్లేదు. మనమంతా పార్టీ వారసులమే, పెత్తందారులు కాదు. పసుపు సైన్యానికి పాదాభివందనం. పార్టీ 43వ ఆవిర్భావ సభలో అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇది 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. తెలుగు ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో థ్యాంక్ యూ.